హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? సో నేనైతే ఈ ఫ్రూట్ ట్రే తోటి ఒక డీవై చేద్దాం అనుకుంటున్నాను. సో మెయిన్ స్టిచ్చింగ్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే దారాలు చిక్కు పడిపోవడం అండి. పొద్దున్నే మనం ఈ దారాలు చిక్కు తీసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందన్నమాట. వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. సో దానికైతే నేను ఇలా సెట్ చేసేసుకున్నాను. ఇంట్లో మిగిలిపోయిన ఒక ట్రే ఉన్నిందండి. ఇది ఫ్రూట్ ట్రే అనమాట. చాలా మందంగా ఉంది, థిక్గా ఉంది, చాలా నీట్గా ఉంది, అందంగా కూడా ఉందన్నమాట. దానికి నేను మిగిలిపోయిన మేకులన్నీ తీసేసుకొని ఇంట్లో ఉన్న మేకులన్నీ తీసుకున్నాను. లేదు అని అంటే ఒక 50 రూపీస్ ఇస్తే మనకి దాదాపు 50-60 మేకులు కూడా వస్తాయండి. సో అలా మేకులు తెచ్చేసుకొని ఇలా ఫిట్ చేసేసుకున్నాను. దానికి ఎంతెంత గ్యాప్ కావాలో చూసుకొని సెట్ చేసేసుకున్నాను. కదలట్లేదనమాట, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. నేను దానికి ఫిట్ చేసేసి ఇలాగ సెట్ చేసుకున్నాను, గ్యాప్ చూసేసుకొని. ఒకవేళ మీకు ఇట్లా కాకపోయినా కూడా మనకు బయట ఒక 300-400కి మంచిగా ఒక 100 దారాలు పట్టేటట్టు దొరుకుతుందండి. అదైనా తెచ్చుకోండి, చాలా యూజ్ అవుతుంది. మిషన్ ఎంత యూజ్ అవుతుందో నిజంగా అంత యూజ్ అవుతుంది అనమాట. ఈ దారాలు పెట్టుకునేది సెట్ వచ్చేసి చాలామంది తీసుకోరు, కాకపోతే చాలా పెద్ద తలనొప్పండి దీంతో. అండ్ దారాలు కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. మనం 5 రూపీస్ 3 రూపీస్ దగ్గర పట్టించుకోం, కానీ కంపల్సరీగా వేస్ట్ అవుతూ ఉంటుంది. దానికి నేను బ్యాక్ సైడ్ వచ్చేసి 2-in-1 గమ్ ఉంటుంది కదా, ప్లాస్టరు, దాన్ని అంటించానండి. అంటించేసి గోడకైతే ఫిట్ చేసేసాను. సో చాలా పని తగ్గుతుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. టేప్ని అయితే నేను ఈ ప్లేస్లో పెట్టుకుంటాను.